ఎన్టీఆర్ గారు అభిమానులాగా ఉన్నారు మీరందరూ చూస్తుంటే. అసలు రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి వేరే వస్తారు. అభిమానులు మేము. ఏంటి సార్ ఎందుకు అంత ఆయన అంటే అంత అభిమానం ఎప్పుడు ఏంటి? కానీ ఎవరికి హీరో అండి ఆయన. ఆయన మించిన హీరో వేరే ఎవరు లేరు కదా, ఇంకా రారు కూడా. సో అలాంటి మహానుభావుడు తెలుగు వారి గుండె చప్పుడు ఆయనకి భారతరత్న ఇవ్వాలనేది మన ప్రధాన డిమాండ్. 100% డిమాండ్, 100% ఇవ్వాలి, ఇచ్చి తీరాలి కూడా. ఇచ్చి తీరాలి కూడా. ఆయనకి కూడా. సో అది డిమాండ్ అంటారా? డిమాండే 100% డిమాండ్, నో డౌట్. లేదు, పశ్చిమ గోదావరి లేదు, టోటల్ యూనివర్సల్ పాయింట్ ఇది. సో ఆయన అల్లుడుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరుని ఎలా చూడాలి? సూపర్ అని చెప్తున్నా కదా. ఎవరు ఎక్కడ కూడా తగ్గకుండా ఈ వీల్ చైర్ లో కూడా వచ్చేస్తున్నారు. ఏంటి అంత అభిమానం? అన్నగారు మా దైవం అండి. సాక్షాత్తు మాకు జన్మించిన తండ్రి కాకపోయినా దేవుళ్ళు అంటాడు మాకు. అందుకని ఆయన కోసం ఎక్కడికైనా ఇతర రాష్ట్రాలే కాదు, ఇతర దేశాలైనా వెళ్తుంటాం. నాకు 2 కాళ్ళు అప్పుడు కాదు, అన్నగారితో నాకు 1978 బిగినింగ్ ఒక సినిమా ఎన్టీఆర్ కోసం మద్రాసు వెళ్ళా. ఆ దేశం నిప్పులాంటి మనిషి. అప్పటి నుంచి ఆయన ఫ్యాన్గా అలా నా పెళ్ళికి వెళ్ళి ఆయన సినిమాలకు కూడా ఈ పరిస్థితుల్లో కూడా గోడదు కూడా ఆ ఉత్సాహంగా వెళ్ళేవాడిని. ఫస్ట్ టికెట్ మంది బుకింగ్ కౌంటర్లో. ఆ రోజు మేనేజర్లు అంత సినిమా తిట్టేవాళ్ళు. కొన్ని కూడా నువ్వు ఎందుకు వస్తున్నావు, ఇవాళ రాబోతే అంత తొక్కిస్తాడు, బ్రేబచ్చగా ఉండేది. ఆ రోజులు అయినా టికెట్ వెళ్ళి నాతో 10 మంది టికెట్ దెబ్బలాడి పట్టుకెళ్ళి సినిమాకి చూసేవాడిని. అదృష్టభాగ్యం నా దగ్గర. ఆయన నటుడిగా ఒక పక్క అయితే రాజకీయ నాయకుడిగా ఆయన ఒక శిఖరాగ్రహం. ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ లేకపోతే ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం దొరకాలని చెప్పి ఆ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ వీటిని ఎలా చూడాలి సార్? ఒక రాజకీయ బ్రహ్మాండం అండి. ఇప్పుడు నేను ఉన్నాను 86, 87లో నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అపాయింట్మెంట్ చేసి నాకు తెలియదు అని అడగలేండి. ఏమంటే పేపర్ వచ్చి ఇంటికి ఎంఆర్ఓ వచ్చి మీకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పడింది అంటే హైదరాబాద్ వచ్చి అనగానే అలా 2 సార్లు పదవి ఇచ్చాడు ఆయన నాకు. ఇప్పుడు అలాగా వికలాంగులు ఆయన వారసుడిగా ఆయన అల్లుడిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పనితీరు బ్రహ్మాండంగా ఉందా. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవరం సీఎం అయినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎనలేని బాబు గారు నిరంతరం 18 గంటలు కష్టపడుతూ పేద ప్రజలకు అందరికీ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే చరిత్రలో మిగిలిపోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు గారు పనులు చేయగలుగుతారు. సో వాళ్ళకి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి విశేషంగా ప్రజలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ తారతమ్యాలు లేవు సార్, చిన్న చితక పెద్ద తేడా ఏం లేదు. ఎందుకు సార్ ఎంత అభిమానం? ఏంటి తెలుగువారి ఆత్మగౌరవమే ఎన్టీ రామారావు గారు. ఇంక ఎన్టీ రామారావు గారి 75 సంవత్సరాలు ఆయన వజ్రోత్సవాల కంటే అసలు అందరికీ చాలా ఉత్సాహంగా అందరం వస్తున్నాము. లేకపోతే ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవం కాపాడిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన తెలియని వాళ్ళు లేరు. ఈ దేశంలోనే ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి, మహానుభావుడు. అటువంటి వ్యక్తికి ఈరోజు వజ్రోత్సవం చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. సినిమా ఆర్టిస్ట్ గా ఒకవైపు, మరోవైపు ఆయన రాజకీయ అరంగేట్రం గారండి. అసలు కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీయే కనిపించని నేపథ్యం నుంచి ఈ రోజున ఒక తెలుగుదేశం పార్టీ అనేది సూర్యచంద్రులాగా వెలుగొందుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తే ఆయన వారసుడుగా చంద్రబాబు నాయుడు గారు అల్లుడుగా చంద్రబాబు గారు అసలు ఆయన విజన్, ఇప్పుడు ఆయనే ఈ రాష్ట్రంలో ఒక విజన్గా ముందుకు తీసుకెళ్తున్న రోజులు. కానీ పార్టీని కూడా ఈ రోజు దాకా కూడా ఒక మంచి భవిష్యత్తుగా తీసుకొచ్చింది వాళ్ళ నందమూరి వారసులు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి. చంద్రబాబు గారు ఒక విజన్ మనిషి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా చాలా ఉన్నతంగా పనిచేసే ఇది. అంటే గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. ఎందుకంటే ఈయనలాగా ముందు చూపుగా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటంటే పిల్లల భవిష్యత్తు. మన కోసం కాదు, మనకు వచ్చే తరాల వాళ్ళకి. ఇప్పుడు అంతకుముందు మేము ఒకసారి విన్నాము 2020 విజన్ అని చెప్పారు. అంటే దానికి చాలామంది కౌంటర్లు కూడా ఇచ్చారు 2020. ఆ 2020 విజన్లో ఎంతమంది భవిష్యత్తు బాగుందో అందరికి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు 47 విజన్. రేపు వచ్చే తరాల వాళ్ళకి ఎట్లా? ఇప్పుడు మొక్కలు వేస్తున్నాం, అది మనం తినడానికి కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఆయన చేసే పనులన్నీ కూడా రేపు భవిష్యత్తు తరాలకు పనికొచ్చే విధంగా చేస్తారని ఒక ఆలోచన. ఎక్కడెక్కడి నుంచో ఎన్టీఆర్ గారి అభిమానులు వస్తున్నారు. వయసుతో సంబంధం లేదు. వీళ్ళందరూ కూడా అప్పుడు నాకు తెలిసి అప్పటి జనరేషన్లో యూత్ అయి ఉంటారు నాకు తెలిసి. అమ్మ, మీరు ఆ ఎన్టీ రామారావు గారి సినిమాలు వచ్చినప్పుడు మీరు రకరకాల ఉద్యోగాల్లోనో లేకపోతే వాటిలో ఉన్నా కూడా ఎంత అభిమానంగా ఉండేవాళ్ళు ఏంటి ఆయన సినిమాలు వస్తే? ఆయన అంటే చాలా అభిమానం అండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు అభిమానం ఎక్కువ.
తెలుగుదేశం పార్టీ అన్న ఆయన బాగా ఇంట్రెస్ట్. ఆయన సినిమాలు ఏ రిలీజ్ అయినా సరే ముందు ఉండేవాళ్ళం మేము. అంటే ఈ జనరేషన్తో సంబంధం లేదు. ఎన్టీఆర్ గారు అభిమాని అంటే మీ నాన్నగారు అభిమానే, మీరు అభిమాని, మీ పిల్లలు కూడా అభిమానులు అనేటువంటి ధోరణిలో ఉండేవాళ్ళు. ఆయన నటించిన లేకపోతే ఆయన రాజకీయ రంగేట్రంలో తీసుకునే సంచలనాత్మక నిర్ణయాలు కానీ వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఆయన చేసే అన్ని మంచి పనులే కాబట్టి ఆయన అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండేదండి. మహిళలకు కూడా- దేవుడండి మహిళలకు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే దేవుడే. ఆయన తర్వాత ఎవరైనా ఇంకెవరు పుడతారో పుట్టరో తెలియదు కానీ ఇప్పుడు పుట్టిన వాళ్ళలో దేవుడు ఆయన. నిజమేనమ్మా. ఒకప్పుడు మన దేవుడి పటాల్లో ఆయన ఫోటో కూడా ఉండేది. పెట్టుకోవాలి, ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, ఆయనదే పెట్టుకోవాలి అందరూ ఫోటో. ఎందుకు అంత ఎందుకంటే ఆయన ఎలా చేశారో అందరికీ తెలుసండి, ప్రజలందరికీ తెలుసు. సినిమా రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఆయన చాలా కృషి చేశారు. చాలా పేదలకి ఏంటి అందరికీ బాగా చేశారు. మేము కూడా సినిమాలు చెప్పబెట్టుకుని వెళ్ళిపోయి చూసేసేవాళ్ళం బెంచీలు ఎక్కి చిన్నప్పుడు. ఇప్పుడు కూడా సర్జరీ చేయించుకున్నా నేను, అభిమానంతో కావాలని ఆటో వేసుకొచ్చాను. అది ఆరోగ్యం కూడా లెక్క చేయలేదు. ఖచ్చితంగా వజ్రోత్సవాలు మోకాళ్ళ నొప్పులు అక్కడ పోలీసు వాళ్ళని అడిగితే పాపం వెళ్ళండి అమ్మా అని పర్మిషన్ ఇచ్చారు చక్కగా. మాకు పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా సహకరించారు. నందమూరి తారక రామారావు గారు ఒక ఆర్టిస్ట్ గా పక్కన పెడితే రాజకీయ నాయకుడిగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని కొనసాగిస్తూ వాటికి అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు చంద్రబాబు గారిది అసలు చెప్పక్కర్లేదండి, ఆయనది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మొన్న వెనక్కి వెళ్ళిపోయాము. ఇంక 5 సంవత్సరాలు కూడా ఉంటే ఇంకా ముందుకెళ్ళిపోయేది. ఇప్పుడు చాలా బాధపడుతున్నాం అనమాట. ఓట్లు వేసి ఆయన్ని గెలిపించారు. ఇప్పుడు అసలు రోడ్లు ఏంటి, ఇంకోటి ఏంటి, అసలు ఏమీ లేదు. ఇంక 5 ఏళ్ళు పాత పరిపాలన ఉంటే ఇది ఎప్పుడో ఈయన ఒకరికొకరు పొడుచుకోవడం చేసుకోవడం. ఇప్పటికే బోల్డ్ అప్పులు అయిపోయినాయి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మాకు. రోడ్లు ఏంటి మా వారంకి బోడే ప్రసాద్ గారు మంచి సేవలు అందిస్తారు. మాకు చాలా బాగుందండి. మీరేం చెబుతారు ఈ రోజున? అంటే మీ జనరేషన్, మీ పిల్లలకు కానీ రామారావు గారిని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తూ, ఒక క్రమశిక్షణ విషయం కానివ్వండి, లేకపోతే ఒక వృత్తి పట్ల నిబద్ధత కానివ్వండి, లేదా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక మార్క్ చేశారండి. అంటే ఏంటి అంటే మహిళలకి సమాన హక్కు అని కానీ, సమాన హక్కు అని కానీ, సంక్షేమ పథకం, బియ్యం పథకం కానీ, ఇంకోటి పెన్షన్లు కానీ. 11 మంది పిల్లలు ఆయనకి. ఒకరికొకరు మన ఇంట్లో ఇద్దరు ఉంటేనే కొట్టుకుంటున్నాం. 11 మంది పిల్లల్ని, మనవల్ని, మనవరాలని ఇప్పుడు వరకు కలిసి ఉండి ఏమి భేదబాధ ఏమీ లేకుండా ఎంత చక్క పైకి తెచ్చాడు. దానినైనా పెట్టుకుని మనం దృష్టిలో పెట్టుకుని ఆయన్ని చూసి మనం ముందుకెళ్ళాలి. ఇవ్వాలండి, మేము కూడా కలుపుతాం. రమ్మంటే మేము కూడా వెళ్తాం. వెనకమాల ఎవరన్నా పెద్దలు ఉండి మాకు సహకరిస్తే చేస్తాం. ఏం చెప్తారమ్మా ఈ రోజున ఎన్టీ రామారావు గారి వజ్రోత్సవాల్లో మీరు కూడా భాగం కావడం? చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉందండి. వస్తామో రామో జనం ఉంటారేమో అని భయం అనిపించింది, కానీ ధైర్యం చేసి వచ్చేసాం. గట్టా ఎవరినొకరిని అడిగి లోపలికి వెళ్ళొచ్చులే అన్నట్టుగాని బాగా జరిగిందండి. బాగా లోపలికి ఎంట్రన్స్ అది బాగా జరిగింది. స్టేటస్ లో కూడా పెట్టేసామండి. అప్పుడే స్టేటస్ లో కూడా పెట్టేసుకున్నాం. మాకు అంత ఇంట్రెస్ట్. ఈ రోజున ఖచ్చితంగా మనం టెక్నాలజీని వాడుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టెక్నాలజీనే ఖచ్చితంగా ఆయన ప్రోత్సహిస్తారు. ఐటీ రంగం ఏంటి ఏదన్నా కానీ ఆయన వల్ల చాలా ఉపయోగం అండి. ఆ రోజున ఆయనే రావాలి. సైబరాబాద్ నిర్మించారు. అవును, 2047 అంటున్నారు. అవును. కూడా చాలా మంది జోకులు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా వేసుకుంటారు జోకులు వేసుకునే వాళ్ళు. పని చేసి చూపించాలి, అంతేగాని జోకులతో అవ్వదు. అమరావతి 3 అన్నారు రాజధానులు జోడించి చేశారు. సైబరాబాద్ అంటే ఇప్పటికీ కేటీఆర్ గారు అయితే ఏంటి, లేకపోతే ఎవరైనా ఊహని వాస్తవంగా అమలు చేశారు. 3 నెలలు అవ్వలేదు, ఎన్ని రకాలుగా చేస్తున్నారు. 3 నెలలు ఎన్ని చేస్తున్నారు. చాలానండి, ఒకటి కాదు. అమరావతి 3 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కలగంటూ నేను 5 ఏళ్ల తర్వాత వస్తాను, మీరు కళ్ళు మూసుకోండి, లేకపోతే 5 ఏళ్ల తర్వాత అరెస్టులు చేస్తాము, ఈ మాటలన్నీ ఎలా చూడాలమ్మా? ఎవరండి అనేది జగన్మోహన్ రెడ్డి ఆయనకి దీని అసలు సంబంధమే మాట్లాడతారు. మన స్టాండ్ మనం నిలబడి ముందుకెళ్ళాలి. ఆయన మంచిగా చేసి ఆయనకి సన్మానాలు చేసే పరిస్థితి ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయంట? అది అడగండి, అది చెప్పమనండి వాళ్ళని. మనం కాదుగా చెప్పాల్సింది, అది వాళ్ళు చెప్పాలి. స్థానం లేదు అసెంబ్లీలో నుంచోటానికి కూడా, ప్రతిపక్ష లేదు, నుంచో ఇది లేదు. అంతేనండి. సంతోషంగా ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషంగా ఏం చెప్తారు ఈ రోజు నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవాల్లో మీరందరూ భాగస్వామ్యం కావడం? సంతోషంగా ఉంది, చాలా సంతోషం. హ్యాపీ. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలన్నీ మేము చూసేవాళ్ళం. ప్రేమలాయుధం, కంచుకోట, మళ్ళీ చాలా సినిమాలు ఆయన. ఒక సినిమా కాదు. మీకు బాగా తెలుసు ఆయన పక్కన ఈ హీరోయిన్ మనం చూడగలం అనుకునే హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సావిత్రి గారు.
సావిత్రి ఆ, సావిత్రి తర్వాత అంజలీదేవి అంజలిదేవి గారు ఆయన రాముడైతే ఈవిడ సీతాదేవి. సీతాదేవి ఇక మళ్ళీ అంజలీదేవి ఎవరు సీతాదేవి బాగుంటది ఆవిడే సో మొత్తం మీరైతే సంతోషంగా ఉన్నారు ఈ చాలా సంతోషం వజ్రోత్సవాల్లో. చాలా సంతోషం